Hello everyone, welcome to my YouTube channel Sampath UK Stories. So I hope everyone is doing well. So ఫైనల్ గా ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి క్రిస్మస్ వీడియో, క్రిస్మస్ రోజు తీసిన. సో క్రిస్మస్ తీసింది ఆల్మోస్ట్ సంక్రాంతికి దగ్గరలో అయితే అప్లోడ్ చేస్తున్నా. అట్లా నడుస్తుంది మన టైం అనమాట. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, అలాగే సెకండ్ టైం చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం తొందరగా 1000 మనకి అయితే రీచ్ అవుతాం అనమాట. సో అట్లా డెఫినెట్గా లైక్ కూడా చేయండి. సో అప్పుడే మన ఛానల్ యొక్క రీచ్ అనేది పెరుగుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే 25th రోజు, డిసెంబర్ రోజు అనమాట. సో క్రిస్మస్ రోజు ఎక్కడైనా బయటికి వెళ్దాం అనుకున్నా. సో ఆ రోజు ఒక ట్విస్ట్ ఏం తెలిసిందంటే 25th రోజు అసలు లండన్లో ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదంట. సో మొత్తం బంద్ ఆ రోజు. సో అట్లా అని చెప్పేసి ఒక రోజు ముందే బయటికి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి లండన్లో కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి మనకు చూడడానికి. సో అందులో ఒక మంచి ప్లేస్ వచ్చేసి ఏంటంటే కోవెంట్ గార్డెన్ అనమాట. సో మనం జనరల్గా చూస్తుంటాం కదా లండన్లో లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చాలా బాగుంటాయి క్రిస్మస్ అప్పుడు. సో అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అనుకున్నాం కంపల్సరీ, ఎందుకంటే లండన్లో వచ్చేసి మన ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి. సో చూస్తారు కదా ఎట్లా ఉందో అసలు లండన్ క్రిస్మస్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట కంపల్సరీ. సో వెదర్ కూడా అట్లే సహకరిస్తుంది. సో వర్షం పడి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మంచిగా ఉంది, కూల్ వెదర్ వస్తుంది, విండ్ కూడా ఉంది. సో చూస్తే ఇది వచ్చేసి కోవెంట్ గార్డెన్ అనమాట. సో ఈ కోవెంట్ గార్డెన్లో చాలా ప్లేసెస్ ఉంటాయి మనం విజిట్ చేయడానికి. సో ఇది లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఆల్సో పిక్స్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా మాత్రం మంచి ప్లేస్ అనమాట ఇది. సో నేనైతే ఒక్కనే వచ్చిన రోజు, సో కాబట్టి ఫోటో తీయడానికి అయితే వెళ్ళారు అనమాట. సో చూసారు కదా ఎలా ఉంది ఇక్కడంతా. సో ఇక్కడ నుంచి ఇక్కడ హాల్స్ ఉంటాయి అన్నమాట, 2-3 హాల్స్ అని ఉంటాయి. వాటి లోపలికి వెళ్తే ఇంకా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ యాపిల్ మార్కెట్ అని ఉంటుంది. సో అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. చూసారు కదా క్రిస్మస్ ట్రీస్ ఎట్లా డెకరేట్ చేసారో. చాలా మంది అయితే వచ్చారు అన్నమాట ఆ రోజు ఇక్కడ. ఇంకా వెళ్ళిపోయారు అప్పటికే, ఇంకా నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి. సో చాలా ఫొటోస్ అయితే తీసుకురు అందరూ. చూసారు కదా మన రెడ్ బాక్స్, టెలిఫోన్ బాక్స్, చాలా మందికి అయితే అక్కడ ఫోటో దిగాలి ఉంటుంది అనమాట. కపుల్ లండన్ అంటే కంపల్సరీ ఆ ఫోటో ఉండేది ప్రొఫైల్లో. చూసారు కదా ఇక్కడ చాలా మంది అసలు చాలా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకుంటారు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ పిక్స్ కూడా చాలా వైబ్రెంట్గా వస్తున్నాయి అనమాట నాకు తెలిసి, బికాస్ ఆఫ్ ద లైట్స్ అనుకుంటున్నా. సో చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా, అందుకనే చాలా మంది తీసుకుంటున్నారు. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా క్రిస్మస్ రిలేటెడ్గా చేసారు అనమాట. సో చాలా కేర్ తీసుకొని చేస్తున్నట్టు వాళ్ళు, మంచిగా అనిపించింది చూడడానికి. అసలు చాలా మంది వచ్చారు అనమాట ఇక్కడైతే. సో ఇన్సైడ్ అయితే ఇట్లా ఉంటుంది అసలు, ఇన్సైడ్ మాత్రం అసలు హైలైట్ అనుకుని లోపలికి వెళ్తే మాత్రం. సో నేనైతే చాలా మంది మన ఇండియన్స్ ఏషియన్సే ఉంటారు అనమాట ఇక్కడ, తెలుగులో చాలా మంది ఉన్నారు. సో అందరూ అయితే మంచి పిక్స్ అయితే తీసుకున్నారు అనమాట. చూడండి మీరు, మీకు తెలిసిన వాళ్ళు కూడా లండన్కి వెళ్తే మాత్రం కంపల్సరీ వాళ్ళ ప్రొఫైల్ అయితే ఈ పిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో అట్లాంటి ప్లేస్ ఇది. సో నాకు కూడా సెర్చ్ చేసిన తర్వాత తెలిసిందనమాట. సో ముందే తెలిసి ఉంటే ఒకరోజు ముందే వచ్చామని, కానీ తెలియదు మనకు. యాక్చువల్ అయితే నేను 25th రోజు ట్రావెల్ ఉంటుంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఆ రోజు వెళ్దాంలే అనుకున్నా. సో లాస్ట్ మినిట్ తెలిసినప్పుడు నాకు ఒక 2 days ముందే తెలిసింది నాకు అసలు ఉండదు ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి. సో అందుకనే తొందరగా వచ్చేసిన. సో అందుకని తొందరగా వీడియో అయితే తీసేసిన అనమాట మొత్తం. నేను వచ్చిందే ఈవినింగ్ ఆ రోజు. సో ఇంకొంచెం టైం ఉంటే బాగుంది అనిపించింది, ఇంకా వేరే ప్లేస్లు కూడా చాలా తిరిగే ఉండే. కానీ ఇదైతే మాత్రం హ్యాపీ. ఉన్న ఒక్కసారి వెళ్ళిన ఒకరోజు ముందేనే, కానీ నేను చూసినందుకు మాత్రం మా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే అంత మంచిగా అనిపించింది, వాళ్ళు చాలా కేర్ తీసుకొని డెకరేట్ చేసింది అనుకుంటాను. అసలు చూస్తారు కదా అదే మన యాపిల్ మార్కెట్. యాపిల్స్ ఉంటాయో మనకైతే తెలుసు, కానీ మార్కెట్ మాత్రం వస్తుంది అనమాట. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల ఇన్సైడ్ వెళ్తే. సో వీళ్ళకి ఫస్ట్ ఆ లైటింగ్స్కి మాత్రం, ఆ డెకరేషన్స్కి మాత్రం అసలు గ్రేట్ అనిపించింది నాకైతే. మంచిగా చేసారు వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్తే కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ తిరగాలి, మనకు ఓపిక ఉండాలి, వీడియో తీయాలి, మనం చూస్తూనే వీడియో కూడా తీయాలన్నమాట. సో టైం పడుతుంది. మన కష్టాన్ని కూడా కొంచెం ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. చాలామంది 90% అసలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట. సో చేసుకోండి, మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నా. కష్టం అంటే కష్టమే అనుకోండి, ఒక్కరు వెళ్తే మరి మన చేయడానికి అయితే ఎవరు ఉన్నారు అనమాట, మనమే తీసుకున్నారంతా. సో చూడవచ్చు ఇంకా మీరు అసలు చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. ఇంకా మాట్లాడాలి కానీ మన దగ్గర అన్ని మాటలు లేవన్నమాట.
బాగా ముచ్చట పెట్టే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియో మొత్తం కంటిన్యూగా మాట్లాడతారనమాట. సో మనం అంత అనర్గళంగా మాట్లాడలేము. సో మనకు వచ్చింది మనం మాట్లాడుతూ వెళ్ళిపోతాం. సో వినండి, వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ వీడియో స్లో వెళ్తుంది, చూద్దాం. అంతవరకు అయితే ఈ మ్యూజిక్ తోటి అయితే వీడియో అయితే చూసేయండి. సో మీరు వెదర్ కూడా చూడండి ఎట్లుంది. అసలు వెదర్ అయితే మస్తు అనిపించింది రోజు. ఇది అసలు ఫేవరెట్ అనమాట. ఇదైతే అసలు నేను చూడంగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇక్కడ ఫోటో తీయడం అనిపించింది, కానీ దానికి లైన్లో క్యూ ఉంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఆ క్రిస్మస్ ట్రీస్ పక్కల మనకు శాంటా ఉంటుంది కదా, సో అట్లాంటి ఆ కైండ్ ఆఫ్ వెహికల్ అక్కడ పెట్టారు అనమాట. సో చాలా మంది అయితే అక్కడ పిక్చర్స్ అయితే తీసుకుంటూ నాకు తెలిసి అసలు మస్తు అనిపించింది. అసలు లైవ్ ఉన్నట్టుంది అనమాట. దీన్ని రియల్గా ఒక 3Dలో చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. మీకు అట్లా అనిపించింది అది చూస్తే మాత్రం అప్పుడైతే. సో ఇక మీకు కింద వేసారో ఎట్లా డెకరేట్ చేసారో అసలు మస్తు అనిపించింది చూస్తుంటే మాత్రం. కానీ ఎవరు లేరు అనమాట రెస్టారెంట్లో అయితే. మేబీ మరి ఎందుకో అందరు డెకరేషన్ కోసమే వచ్చినట్టు, రెస్టారెంట్కి అయితే ఎవరు లేరు. సో నాకు తెలిసి నేను వెళ్ళిన టైం కూడా కరెక్ట్ కాదేమో, అందుకని ఎవరు లేరు అనమాట. సో ఎంత ఎంటీగా ఉందో, అంత ఎంటీగానే అనిపించింది. సో అక్కడ నుంచి మెల్లగా ఇవన్నీ ఒక రౌండ్ ఒక వీడియో అయితే వేసేద్దాం అనుకున్నా, అసలు ఎట్లా ఉంటుంది వీడియో అని. సో అది వచ్చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేస్ అనమాట, లండన్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం అని చెప్పేసి. సో దానికి నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా, డెఫినెట్గా వెళ్తా ఒకసారి అయితే. సో అక్కడ నుంచి బయటకు వచ్చేసిన అనమాట. ఇక్కడ వచ్చి రెజెంట్ స్ట్రీట్ అని చెప్పేసి ఇంకా మన పికడెల్లి సర్కస్కి వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఇంకా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ రోడ్కి పైన ఉండే లైటింగ్స్ అయితే మస్తు అనిపిస్తాయి అనమాట. డిజైన్ చేసి ఉంటాయి అవన్నీ మొత్తం డెకరేషన్ మనకి. సో అక్కడ నుంచి అలా మెల్ల నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట, ఎక్కడ దగ్గర ఉంది ఏంటి అని చెప్పేసి. చూద్దాం, ఇక్కడ ఎక్కడ సైడ్లో మంచిగా వ్యూ అనిపించినా కానీ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ స్ట్రీట్ చూడొచ్చు మీరు, అసలు అంతా లైటింగ్తో ఇట్లా మనకు వైబ్రెంట్ అని కనిపిస్తుంది అన్నమాట. క్రిస్మస్ వైబ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అనమాట డెఫినెట్గా. సో అట్లా వెళ్తుంటేనే మనకు షాప్లో ఇంకో కార్ కూడా వచ్చింది, ఓల్డ్ కార్ అనుకుంటా. అసలు మస్తు చూడంగానే మంచిగా అనిపించింది అనమాట, అందుకే ఇదైతే రికార్డ్ చేసిన. సో చూడండి ఎట్లుందో. సో ఫైనల్గా అయితే అలా నడుచుకుంటూ ఇక్కడ ట్రఫాల్గర్ స్క్వేర్కి అయితే వచ్చినాం అనమాట. చూస్తారు కదా ఎట్లా ఉందో అసలు బిల్డింగ్ అయితే. ఇది వచ్చేసి బాగా ఓల్డ్ అనుకుంటా, ఇవన్నీ చాలా రాయల్గా కట్టిరు అనమాట. సో ఎంతైనా వీళ్ళు మంచిగా గట్టిగానే కట్టిరు అనమాట చూస్తుంటే ఇవన్నీ. సో చూస్తారు కదా, ఇదైతే అసలు ఎవరో మరి దాని పైన ఉన్నది లేదు, కానీ చాలా హైట్లో ఉన్నాడు సార్. సో చూడండి ఎట్లుందో. సో బాగా కట్టిరు అనమాట వీళ్ళైతే, చూడడానికి మాత్రం మస్తు అనిపిస్తుంది. సో ఇవన్నీ విజిట్ చేయండి కంపల్సరీగా. లండన్ ఎవరైతే వస్తున్నారో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా, సో రాని వాళ్ళు ఎట్లా మన యూట్యూబ్లో చూడండి. సో మీకోసం చూపిస్తున్నాయి అంతా. సో వ్యూ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మళ్ళీ అదే ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. సో మీరు ఆ ఫీల్ అయితే చూడొచ్చు అనమాట. సో చూసారు కదా ఎట్లా అనిపిస్తుందో, స్టార్ కానీ ట్రీ కానీ. మనకు క్రిస్మస్ రిలేటెడ్గా మనకు క్రైస్ట్ యొక్క జన్మదినానికి సంబంధించిన అన్ని, బర్త్డేకి సంబంధించి ఎట్లా అని చెప్పేసి డెకరేషన్ అయితే చేశారు అనమాట. సో మంచిగా చేసి చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది మీకు అంతా ఇక్కడ చూడడానికి కూడా. చూడవచ్చు మీరు అందరు ఫొటోస్ కోసమే అనమాట. సో అట్లా ఉంటుంది మరి ఇక్కడ లొకేషన్ అట్లాంటివన్నీ. అసలు నాకు ఫస్ట్ బిల్డింగ్ చూడడానికి అయితే అవి చూడగానే ఏమనిపించింది అంటే, సో నేను మైసూర్లో మేము ట్రైనింగ్కి వెళ్ళాం అనమాట, నేను మా ఫ్రెండ్స్ అందరం అప్పుడు. సో ద నేషనల్ గ్యాలరీ అని ఇక్కడ. సో చూడండి దాని పేరు నేషనల్ గ్యాలరీ అంట మరి. సో అప్పుడు మైసూర్లో మనకు ప్యాలెస్ ఉంటుంది కదా, మైసూర్ ప్యాలెస్, సేమ్ అలాగే అనిపించింది అనమాట. దాన్ని చూసి అదే గుర్తుకొచ్చింది నాకు. ఇది చూడండి ఎట్లుంది, హాలీవుడ్ రేంజ్లో లేదు అసలు. హాలీవుడ్ మూవీస్లో మనకి ఇట్లాంటివి అనిపిస్తాయి అనమాట. సో ఆ వెదర్కి, బిల్డింగ్ హైట్కి అసలు మస్తు చాలా బాగుంది అసలు చూడడానికి అయితే. సో అక్కడ నుంచి అలా మెల్ల నడుచుకుంటూ వస్తే మనం దగ్గరికి వెళ్తున్నాం అనమాట, మన పికడెల్లి సర్కస్కి అయితే. సో అది మన రెగ్యులర్ ప్లేస్ కాబట్టి అక్కడనే వెళ్ళాలి మనం, ఏం జరిగింది అక్కడే మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం. చూసారు కదా ఇక్కడ స్టార్ కైండ్ ఆఫ్
డెకరేషన్స్ అయితే వేసారు అనమాట. సో చూడడానికి అయితే బాగుంటాయి. ఇది చెప్తున్నా, మీరు ఒకవేళ ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం మీరు వచ్చినా ఎట్లా ఒక 10 days ఖాళీగా ఉంటారు కాబట్టి లండన్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి, తిరగండి, కొంచెం మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది లండన్ ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడైతే ఈ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ తోటి ఉంటుంది, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, పబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ ప్లేస్లోనే మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఫేమస్ అయిన పబ్ కూడా ఉంటుంది అనమాట. సో మన యూట్యూబర్లు కానీ చాలా మంది కానీ ఈ సెంట్రల్ లండన్ పికైల్ సర్కస్ ఏరియాలో దానికైతే వెళ్తారు. అది వచ్చేసి టైగర్ అనమాట. మీరు ఒకసారి కొద్దిగా గూగుల్లో విధంగా తెలుస్తుంది మీకు. మొత్తం తెలుగు ఈవెంట్స్ చాలా జరుగుతాయి అనమాట. బాగుంటుంది పబ్ కూడా. సో రావాలనుకుంటే రావచ్చు. ఆ ప్లాస్టిక్ అవన్నీ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి, చూసుకోండి. సో చూసి లైటింగ్స్ అయితే మస్తు అనిపిస్తుంది మీకు చూడడానికి. ఏరియా మొత్తం అసలు ఎప్పుడు వచ్చినా కానీ మంచి రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అనమాట. దీనికోసం అయితే వచ్చాను నేను అక్కడ నుంచి ఓవెన్ గార్డెన్ నుంచి నడుచుకుంటూ వచ్చేది ఈ వీడియో చేయడానికి అయితే వచ్చిన అనమాట. సో ఎట్లా చూసారా, ఏంజల్స్ అయితే అసలు బాగుంటుంది మీకు, చాలా అసలు హైలైట్ అనిపిస్తుంది అనమాట మీకు చూడడానికి మాత్రం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. సో ఇది టోటల్ వీడియో. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే షోస్.